చాలా మంది నెటిజన్లు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రేపు రిలీజ్ అవ్వబోయే గేమ్ చేంజర్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అడుగుతున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే సినిమా బుకింగ్స్ విషయానికి వస్తే అన్ని థియేటర్స్ లో దాదాపుగా హౌస్ఫుల్ అవడానికి వచ్చేసాయి. అటు సింగిల్ ఫ్లెక్స్ థియేటర్స్ కావచ్చు, లేదా ఇటు మల్టీప్లెక్స్ థియేటర్స్ కావచ్చు, అన్ని చోట్ల హౌస్ఫుల్ అనే చూపిస్తుంది. ఈవెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా గేమ్ చేంజర్ మూవీకి ఇంత హైప్ రానే రాలేదు. అందరికి కూడా ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్స్ రావేమో అనుకున్నారు. ఈ సినిమా కూడా శంకర్ గారికి ఫ్లాప్ ఇస్తుందేమో అనుకున్నారు. కానీ ఒకే ఒక్కరోజు సినీరియో మారిపోయింది. ఎందుకంటే అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అన్ని జిల్లాల్లో బుకింగ్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. ఇలా బుకింగ్ జరగడానికి చాలా మంది ముఖ్య కారణం గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ ముఖ్య కారణం అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ గారి వల్లనే ఇలా బుకింగ్ జరుగుతున్నాయి అంటున్నారు. ఈ బుకింగ్స్ హవా చూస్తుంటే మాత్రం రామ్ చరణ్ కెరీర్ లో మగధీర, RRR తరువాత మరొక బ్లాక్ బస్టర్ నిలుస్తుందేమో అనిపిస్తుంది. అయితే గేమ్ చేంజర్ సినిమా పైన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు దాదాపుగా 450 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే కేవలం సాంగ్స్ ని షూట్ చేయడానికి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టే శంకర్ గారి గేమ్ చేంజర్ భారీ వసూలు రాబట్టి శంకర్ గారి గేమ్ చేంజ్ చేస్తున్నా అంటే అవుననే అనిపిస్తుంది. ఈవెన్ ట్రైలర్ అవుట్ అయిన తరువాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ సినిమా ట్రైలరే బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అంతలా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మరి ఇలాంటి హైప్ మూవీకి వచ్చిందంటే మాత్రం ట్రైలర్ లో రామ్ చరణ్ చూపించినటువంటి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి బుకింగ్స్ ఇలాగే ఒక వారం కొనసాగితే 1000 crore మార్క్ ని క్రాస్ చేస్తుందా అంటే 100% నో డౌట్ 1000 crore మార్క్ ని ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఏదేమైనా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.